ఎలాన్ మాస్క్ మామూలోడు గాదండి. అదేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఒకానొక ప్రవచనాల్లో మన గరికపాటి గారు ఏం చెప్తారంటే, విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు జయ విజయులు ఉంటారు గదా! వాళ్ళు ఒక శాపం వల్ల ముగ్గురు అంటే 3 జన్మలెత్తి రాక్షసుల్లాగా ఆ తర్వాత వైకుంఠానికి చేరుకుంటారు. అందులో 3 జన్మలంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, మరోవైపు శిశుపాలుడు, దంతవక్త్రుడు. సో, జయ విజయులు ఈ 3 అవతారాలు ఎత్తి రాక్షసుల్లాగా విష్ణుమూర్తి తోటి సంహరింపబడి మళ్ళీ తిరిగి వైకుంఠానికి చేరుకుంటారని. అయితే గరికపాటి గారు ఏమన్నారంటే, ఈ నాలుగో అవతారం గూడా ఉందండి ఈ కలియుగంలో. వాళ్ళే ఒకడు డొనాల్డ్ ట్రంప్, ఇంకోడు ఎలాన్ మస్క్ అని. సో, అక్కడ ప్రవచనానికి వచ్చిన భక్తులు గూడా గట్టిగా నవ్వుతారు. సో, నిజానికి అదే అనిపిస్తుంది మనకు ప్రపంచంలో. ఎందుకంటే, ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఏమో మంచి, చెడు సంగతి పక్కన పెడితే, దేశాల మీద దేశాలు యుద్ధాలకు ప్రేరేపిస్తున్నాడు. నేను శాంతి కాముకుడిని అని చెబుతూనే ఒకవైపు తనకు తానే రివర్స్ ఇంజినీరింగ్ చేసుకుంటూ తన పాలిసీని దాన్ని యుద్ధం వైపు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు అమెరికా, రష్యా గూడా యుద్ధం చేసుకునే పరిస్థితికి వచ్చేస్తున్నాయి మెల్లిమెల్లిగా. ఇరాన్‌ని అడ్డం పెట్టుకొని, అటు ఉక్రెయిన్‌ని అడ్డం పెట్టుకొని. ఇదొక ఎత్తైతే సందట్లో సడేమియా లాగా ఎలాన్ మస్క్ ఒక సింగిల్ మెన్ ఆర్మీ లాగా అపర కుబేరుడిగా ప్రపంచంలో ఉండి ప్రపంచాన్ని శాసిస్తున్నాడు ఇప్పుడు స్టార్ లింక్ తోటి. సో నాకు కామెంట్స్లో కూడా వచ్చాయి ఇదివరకు వీడియోస్లో స్టార్ లింక్ గురించి కూడా మీరు ఒక అవగాహన కల్పించండి మాకు అని చెప్పి. సో దాన్ని కూడా బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నా ఏంటంటే ఈ సందట్లో సడేమియా ఇలాన్ మాస్క్ లాంటి వాడు స్టార్ లింక్ అనే ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ని తన దగ్గర తన గుప్పిట్లో పెట్టుకొని ఆ బిజినెస్ని ప్రపంచాన్ని కూడా శాసిస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. జయ విజయుల్లాగానే వీళ్ళు కూడా రాక్షసుల్లాగా తయారై ఒకడు డొనాల్డ్ ట్రంప్, ఇంకోడు ఎలాన్ మాస్క్ తయారయ్యాడు. సో ఈ స్టార్ లింక్ ఏం చేస్తోంది మరి సందట్లో సడేమియా అంటున్నాం కదా, ఏంటి ఎవని కొంప ముంచుతోంది అంటే అది దేశాల కొంపలే ముంచుతున్నాయి. ఎలా చెప్పాలి అంటే స్టార్ లింక్ అనేది అంటే మనం బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే కోర్స్ మీరంతా పండగ మూడ్లో ఉండొచ్చు. మీ అందరికీ కూడా ఇటు భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు ఆంధ్రప్రభ తరఫున. అందరికీ కూడా చక్కగా పండగ చేసుకోండి. అందులో మా వీడియో కూడా కొద్దిగా సమయం వెచ్చించి చూస్తే మనకు ఫుల్ కంటెంట్ అర్థమవుతుంది. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి పెద్దగా ఇబ్బంది అనుకోకుండా. సో వీలైనంత స్పీడ్గానే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. సో స్టార్ లింక్ అనేది ఒక శాటిలైట్ ద్వారా కనెక్ట్ అవుతుంది భూమి మీదకి. కనెక్ట్ అయ్యి తర్వాత ఒక యాంటీనా ఉంటుంది. అంటే దానికి సంబంధించి దాన్ని ఒక టెర్మినల్ అంటారు వాళ్ళ భాషలో. సో, మన ఇంటి మీద ఒక టెర్మినల్ పెడతాం. ఈ డిష్ చిప్పబెట్టినట్టు ఒక టెర్మినల్ పెడతాం. అది ఒక పిజ్జా బాక్స్ అంత టెర్మినల్ ఉంటుంది ఇలా పట్టుకొచ్చినట్టు. సో, ఆ టెర్మినల్ పెట్టి ఆ స్టార్‌లింక్ శాటిలైట్‌కి కనెక్ట్ చేస్తాం. దేని ద్వారా అంటే జీపీఎస్ ద్వారా కనెక్ట్ చేస్తాం. సో, జీపీఎస్ లింక్ అనేది ఇక్కడ కీలకం. దానివల్ల ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి మీద పెట్టుకోవచ్చు. లేదా ఆ టెర్మినల్ సంకలో పెట్టేసుకొని ఏ అంటార్క్టికాకో ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా శాటిలైట్‌కి యాక్సెస్ చేసుకొని జీపీఎస్ ద్వారా యాక్సెస్ చేసేసుకొని హాయిగా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. టెర్మినల్ పక్కనే ఉంటుంది. మనం ఇక్కడ సెల్ ఫోన్ ఒత్తుకోవచ్చు. సో, ఇది స్టార్‌లింక్ చేసిన ఒక ఘనకార్యం అనమాట. సో, టెక్నాలజీ పరంగా ఇదొక అద్భుతమైన మూవే. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఒక మోనోపోలీ మాత్రం నడుస్తోంది ఇక్కడ. అది ఎలాగనేది మనం చూద్దాం. సో, ఇరాన్‌లో ఈరోజు స్టార్‌లింక్ అనేది లైసెన్స్‌డ్ కాదు. ఇరాన్ పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇల్లీగల్‌గా దుబాయ్ నుంచి కొంతమంది తెచ్చుకొని స్మగ్గుల్డ్ గూడ్స్‌లో భాగంగా ఈ స్టార్‌లింక్ చిప్పలన్నీ పెట్టుకొని వాళ్ళు మెల్లిగా డైరెక్ట్ కనెక్ట్ అవుతూ ఉన్నారు జీపీఎస్ ద్వారా శాటిలైట్స్‌కి. శాటిలైట్స్ ఎక్కడున్నాయి? ఆర్బిట్‌లో ఉన్నాయి. 9400 శాటిలైట్‌లు ఉన్నాయి ఇప్పుడు. అందులో 6000 అద్భుతంగా పనిచేస్తున్నాయి. మిగతావి కూడా పనిచేస్తున్నాయి. బట్ అఫీషియల్‌గా 6000 అయితే లెక్క కడుతున్నాం. ఇంకా 40,000 శాటిలైట్‌లు దఫాల వారీగా, విడతల వారీగా ఇంకా 40,000 శాటిలైట్‌లను కూడా అందులో ముఖ్యంగా ఒక 15,000 శాటిలైట్‌లకు ఇప్పుడు పర్మిషన్ ఉంది. సో, అవి కూడా ఆర్బిట్‌లో తిరుగుతూ ఉంటాయి. సో, ఇవన్నీ గూడా మన ఆర్బిట్‌లో శాటిలైట్‌లో పైకి బోయి ఒకవేళ గనక మనం ఏరోప్లేన్‌లోనో, రాకెట్‌లోనో పైకి బోయి గనక జూసినట్లయితే హైపోథెటికల్‌గా మాట్లాడుతున్నాం. అక్కడ అన్నీ ఈ శాటిలైట్‌లే కనబడతాయి. మన భూమి చుట్టూ తిరుగుతూ. ఏంట్రా ఇవి అని జూస్తే ఎలాన్ మస్క్ వదిలిన స్టార్‌లింక్ శాటిలైట్‌లు అని జెప్పుకోవాల్సిన పరిస్థితి. సో, అలా జేస్తున్నాడు. అయితే ఇరాన్‌లో ఈ శాటిలైట్‌లు అంటే ఈ స్టార్‌లింక్ ఎక్కువైపోయింది. సో, అక్కడ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ మీద దాడి జేస్తున్న క్రమంలో గవర్నమెంట్ ఏం జేసింది అంటే దాదాపు ఇంటర్నెట్ మొత్తం క్లోజ్ చేసింది. డిసెంబర్ 28 తర్వాత నుంచి గూడా. ఎక్కడా కమ్యూనికేషన్ ఉండొద్దు అని. సరే వాళ్ళ తరఫున అది వాళ్ళు జేస్తున్నారు. ప్రొటెస్టర్స్ తరఫున ప్రొటెస్టర్స్ కొట్లాడుతూ ఉన్నారు. దీన్ని గ్రాంటెడ్‌గా మనం తీసుకున్నట్లయితే సో, ఇంటర్నెట్ అనేది లేదు. ఎక్కడ కమ్యూనికేషన్ ఉండదు. కానీ ఈలోపు స్టార్‌లింక్ ఏం జేసింది ఎక్కడికక్కడ ఈ చిప్పులు పెట్టేసుకొని దీనితోటి జీపీఎస్‌తో కనెక్ట్ అయిపోయి
సో వీళ్ళు మొత్తం ప్రపంచానికి ఇరాన్లో జరుగుతున్న ఇష్యూని ప్రపంచానికి తెలియజేస్తున్నారు ఈ ఇంటర్నెట్ ద్వారా, స్టార్లింక్ ద్వారా. దీనివల్ల మంచి జరగొచ్చు, చెడు జరగొచ్చు. ప్రొటెస్టర్స్‌కి మంచి జరగొచ్చు, ప్రభుత్వానికి చెడు జరగొచ్చు. లేదా ప్రభుత్వానికి మంచి జరగొచ్చు, ప్రొటెస్టర్స్‌కి చెడు జరగొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ప్రొటెస్టర్స్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. ఇది గవర్నమెంట్‌కు చెడు జరగొచ్చు. సో రేపటి రోజున ఇరాన్ మీద డొనాల్డ్ ట్రంప్ నేను యుద్ధం చేస్తా అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, మరోవైపు ఇక్కడ స్టార్లింక్ శాటిలైట్ దానికి ఈ ప్రొటెస్టర్స్‌కి సపోర్ట్‌గా మొత్తం అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం. అందుకే ఇరాన్ ప్రభుత్వం ఏం చేసింది, 80% ఆఫ్ ఈ స్టార్లింక్ శాటిలైట్‌లను జామ్ చేయగలిగింది. ఎట్లా? మిలిటరీ వాళ్ళకి సంబంధించిన జామర్స్‌ని ఉపయోగించి జామ్ చేసింది. దీనికి తోడు ఈ సిగ్నల్స్‌ని ట్యాంపర్ చేస్తూ ఆ సిగ్నల్స్‌ని కట్ చేసింది. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు జీపీఎస్ ద్వారా ఇవి కనెక్ట్ అవుతాయి కాబట్టి, ఆ జీపీఎస్‌ని ట్యాంపర్ చేసే ప్రయత్నం చేయడం వల్ల 80% ఆఫ్ టెర్మినల్స్ క్లోజ్ అయిపోయాయి. దీనికి తోడు ఎవడైనా టెర్మినల్ పెట్టుకున్నాడంటే వాడిని అరెస్ట్ చేసి వాడి మీద కేసు పెట్టే ప్రయత్నం ఇరాన్ ప్రభుత్వం చేస్తోంది. సో ఇది అక్కడ పరిస్థితి. ఇరాన్‌లో ఇది పూర్తిగా ఇల్లీగల్ కాబట్టి సో వాళ్ళను పట్టుకోవడం, కేసులు వేయడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనివల్ల మంచి చెడు ఎవరికి జరుగుతుంది అనేది పక్కన పెడితే, దీనివల్ల ఒక ఈ సందట్లో సడేమియాలాగా ఎంటర్ అయ్యి పూర్తిగా వాడు కొట్లాడుతుంటే, వీడు కొట్లాడుతుంటే మధ్యలో ఈ స్టార్లింక్ వచ్చేసి ఏదో సందట్లో సడేమియాలాగా కనబడుతోంది. వెనెజువేలాలో కూడా ఇదే పని చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఈ బాంబులు, మిజైల్‌లు వేశాడో స్టార్లింక్ కూడా ఆపరేట్ చేసి అక్కడ సో వాళ్లకు ఇంటర్నెట్‌ని ఫ్రీగా ఇచ్చారు అక్కడ ప్రజలకి. ఈరోజు ఫిబ్రవరి 6 వరకు కూడా ఇంటర్నెట్‌ని ఫ్రీగా ఇస్తాం, మీరు వాడుకోండి వెనెజువేలాలో మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పి స్టార్లింక్ చెప్పేసింది. సో ఇది పరిస్థితి. ఈ రకంగా స్టార్లింక్ అనే శాటిలైట్ వ్యవస్థ చాలా ప్రమాదకరంగా మారుతోంది. దేశాలకే ప్రమాదకరంగా మారుతోంది. మన ఇండియా ఇంకా దానికి సంబంధించి ఎటువంటి లైసెన్సింగ్ ఇవ్వలేదు. మరోవైపు చైనా కూడా స్టార్లింక్‌ని అపోజ్ చేస్తోంది. ఎందుకంటే నువ్వు స్టార్లింక్ పేరు మీద శాటిలైట్‌లన్నీ పైన వదులుతున్నావు. అది నీకు చెత్తా చెదారాన్ని, డెబ్రిస్‌ని క్రియేట్ చేస్తుంది అని చెప్పి చైనా అడ్డుపడుతోంది. సౌత్ ఆఫ్రికా కూడా రూల్స్, రెగ్యులేషన్స్ గురించి పాటుపడుతోంది. స్టార్లింక్ గనక అక్కడికి వస్తే ఏమవుతుంది అంటే ఇండియాకి, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు ఈ రూల్స్, రెగ్యులేషన్స్ విషయంలోనే కొంత వెనకడుగు వేస్తున్నాయి స్టార్లింక్‌ని యాక్సెప్ట్ చేయకుండా. ఎందుకు అంటే ఒకవేళ అది గనక వస్తే ఇలాంటి ఇంటర్నెట్ బ్లాకౌట్స్ అనే సమయాల్లో స్టార్లింక్ ఆల్టర్నేట్‌గా మారుతుంది. దాన్ని ఎవడూ ఆపలేడు. భారత్ లాంటి దేశంలో గనక అలాంటి చిప్పలొస్తే దాన్ని ఎవ్వడు గుర్తించలేడు, ఆపలేడు. ఇదొక ఎత్తైతే మన డాటాకు ప్రైవసీ అనేది కరువైపోతుంది. సో ఇట్లా శాటిలైట్ తోటి లింకులు ఉన్నప్పుడు మనకు ఎక్కడ రూల్స్, రెగ్యులేషన్స్ పనిచేయవు. డేటా ప్రైవసీకి అడ్డుకట్ట వేసినట్టే ఉంటుంది ఇది. ప్రైవసీ అనేది ఉండకుండా పోతుంది. దీనికి తోడు ఎటువంటి పద్ధతిలోనైనా ఆపరేట్ చేసుకుంటూ జనాల్ని డైవర్ట్ చేయొచ్చు. సమస్యల నుంచి పానకంలో పుడకలాగా వచ్చి డైవర్ట్ చేయొచ్చు. సో ఎటువంటి బ్రీచెస్ అయినా జరుగుతాయి ఇట్లాంటి పని వల్ల. అందుకే భారత్ లాంటి దేశం కూడా చాలా నిశితంగా పరిశీలిస్తోంది స్టార్లింక్‌ను. సో ఇది సిట్యుయేషన్ స్టార్లింక్‌కి సంబంధించింది. మరి ఎందుకు ఇట్లా ఎలాన్ మాస్క్ లాంటి వాడు రాక్షసుడిగా తయారయ్యాడు అంటే, ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే, ఇరాన్‌లో ప్రొటెస్టర్స్‌కి నేను సపోర్ట్ చేస్తాను. అండ్ ఎలాన్ మాస్క్‌కి నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మాట్లాడి, నువ్వు ఇంటర్నెట్ అక్కడ కూడా ఇవ్వు. సో దట్ అక్కడ ప్రొటెస్టర్స్‌కి సపోర్ట్ ఉంటుంది. మనము దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి. సో సొంత దేశంలో వాళ్ళు ఏదో కొట్లాడుకుంటున్నారు. ఒకరి ప్రయోజనం కోసం అని చెప్పి. ఒక తీరుగా వాళ్ళు ఒక ఫ్లోలో కొట్లాడుతుంటే, వీళ్ళు మధ్యలో దూరి అక్కడ ఇంటర్నెట్‌ని ప్రొవైడ్ చేసి, వాళ్ళను ట్యాంపర్ చేసి, అంతా కన్‌ఫ్యూజ్ చేసి పడేసి, దేశాన్ని పూర్తిగా నాశనం పట్టించే ప్రయత్నం ఈ స్టార్లింక్ చేస్తూ ఉన్నాడు. మరి ఇదేంటి? ఇక్కడ మన దేశంలో అంటారు, మొత్తం మోదీ ప్రభుత్వం అదానీకి, అంబానీకి కట్టబెడుతున్నారు అని చెప్పి వెటకారంగా విమర్శిస్తూ క్రిటిసిజం చేస్తూ ఉంటారు. మరి అంత డబ్బున్నోళ్ళకి అంబానీకి, అదానీకి కట్టబెట్టకపోతే ప్రాజెక్టులు మనకు కట్టబెట్టే పరిస్థితి ఉంటుందా? పెద్ద పెద్ద ప్రాజెక్టులు. ఈరోజు ఇతర దేశాల్లో కూడా పోర్టులు కట్టే పరిస్థితి, చాబహార్ పోర్ట్ విషయానికొస్తే గానీ, లేకపోతే ఇట్లాంటి వాటికన్నిటికి కూడా అండ్ బంగ్లాదేశ్‌కి మనం బొగ్గు ఉత్పత్తి చేసిస్తున్నా కూడా ఇవన్నీ కూడా కోటాను కోట్ల రూపాయల ప్రాజెక్టు వర్కులు ఇవన్నీ కూడా బాగా డబ్బున్నవాడే చేస్తాడు కాబట్టి ఒకానొక తీరుగా ఓ పద్ధతి ప్రకారం అదానీలకు, అంబానీలకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సరే వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా దేశానికి అనేది సెపరేట్ కాన్సెప్ట్. బట్ మనలాంటి వాళ్ళకైతే ఇవ్వరు కదా. మనం దీనికే ఇంత పరేషాన్ అయిపోతుంటే అక్కడ డొనాల్డ్ ట్రంప్ మోనోపోలీ ప్లే చేస్తున్న ఎలాన్ మస్క్ స్టార్లింక్‌కి మొత్తం కట్టబెట్టేస్తుంటే, వాడు దేశాల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ట్యాంపర్ చేస్తూ ఉంటే, ఈరోజు రెజిమ్ చేంజ్‌లు కావచ్చు, రిలీజియన్ చేంజ్ కావచ్చు, వీటన్నింటికి కూడా ఎలాన్ మస్క్ స్టార్లింక్
ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం? ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే 2022లో ఉక్రెయిన్ రష్యా మీద కొట్లాడుతున్న సమయంలో క్రిమియా దగ్గర ఉక్రెయిన్ తన ప్రాంతాన్ని తాను కబ్జా అంటే పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్న తరుణంలో స్టార్లింక్ అక్కడ యాక్టివ్‌గా పనిచేస్తున్న తరుణంలో వెంటనే ఎలాన్ మస్క్ ఏం చేశాడు? స్విచ్ ఆఫ్ చేశాడు. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంటర్నెట్ వ్యవస్థ అనగానే అది స్విచ్ ఆఫ్ చేసేదేమి ఉండదు అని లేదు. ఎలాన్ మస్క్ స్విచ్ ఆఫ్ చేస్తే దేశానికి దేశమే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అతని దగ్గర ఆ స్విచ్‌లన్నీ ఉన్నాయి. సో, ఏం చేశాడంటే ఉక్రెయిన్‌కి సంబంధించిన స్టార్లింక్ అక్కడ ఉన్న అదిని స్విచ్ ఆఫ్ చేశాడు. దెబ్బకి అక్కడ ప్రయోగించబడుతున్న డ్రోన్‌లు కూడా ఆగిపోయాయి. దీనికి రీజన్ ఏం చెప్తున్నాడు ఎలాన్ మస్క్ అంటే, వీళ్ళు గనక ఆ డ్రోన్‌లు ప్రయోగించుంటే రష్యా న్యూక్లియర్ వార్‌కి దిగేది. నేనొక యుద్ధాన్ని ఆపాను, ఒక యుద్ధాన్ని దశమార్చాను అని చెప్పుకోవడం జరుగుతోంది ఎలాన్ మస్క్. ఇదొకటే గాదు. సిరియాలో కూడా అంతర్యుద్ధం జరుగుతోందక్కడ. 2 వర్గాలు గూడా ఈ స్టార్లింకే వాడుతున్నాయి. లోకల్ కన్వెన్షనల్ ఇంటర్నెట్ వాడట్లేదు. మరోవైపు మయన్మార్‌లో గూడా రెబెల్ ఆర్మీ ఏదైతే ఉందో, అది గూడా ఈ స్టార్లింక్‌ను వాడే కమ్యూనికేషన్ చేసుకుంటోంది. చక్కగా వాళ్ళు డేటా షేర్ చేసుకుంటున్న ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. డేటా ఏదైతే ఉందో. దీనికి తోడు వెనెజువేలాలో ఇందాక నేనన్నట్లుగా కంప్లీట్‌లీ ఫ్రీ ఇంటర్నెట్ అందరికీ గూడా. ఎవడేదైనా వాడొచ్చు, ఎలాగైనా వాడొచ్చు అన్నట్టుగా ఫిబ్రవరి 6 వరకు ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చే ప్రయత్నం. సో, ఈ రకంగా గనక చేస్తే మోనోపోలీ ఒక మనిషి చేతిలోనే ప్రపంచం ఇలా కొట్టుమిట్టాడితే పరిస్థితేంటి? రేపింకా పర్మిషన్స్ వచ్చాయి. ఇంకా స్టార్లింక్‌ని ఎక్స్‌పాండ్ చేసే ప్రయత్నమే చేస్తున్నాడు. 150 దేశాల్లో నడుస్తోంది ఇప్పుడు స్టార్లింక్. మన దేశం లాంటి దేశాలు కాకుండా. సో, రేపటి రోజున మన దగ్గర గూడా ఎవడైనా స్మగుల్డ్ గూడ్స్ కింద ఈ యాంటీనాలు గనక తీసుకొచ్చుకున్నట్లయితే, ఒకప్పుడు దూరదర్శన్ యాంటీనాలు మనం గనక పెట్టుకొని దూరదర్శన్ చూసినట్టు అది గవర్నమెంట్ వ్యవస్థ. ఇక్కడ ఓన్లీ మోనోపోలీ వ్యవస్థ నడుస్తోంది. సో, ఇది దేశాలకే ప్రమాదకరంగా మారుతుంది గదా! రూల్స్, రెగ్యులేషన్స్ ఏమీ లేకుండా అనే పరిస్థితి కనబడుతోంది. సో, మీరేమంటారు? ఇప్పుడు చెప్పండి. స్టార్లింక్ అనేది దేశాలకు ప్రమాదకరమా? కాదా? మోనోపోలీ ఒక్కడి చేతిలో ఏకఛత్రాధిపత్యం గనక ఉంటే వాడు ప్రపంచాన్ని శాసించే పోనీ ఎలాన్ మస్క్ ఏమన్నా ధర్మాత్ముడా? ధర్మరాజా? లేకపోతే ఇంకేమైనా పుణ్యాత్ముడా అంటే అది గాదు. అపర కుబేరుడు, అందులో బిజినెస్ మ్యాన్, మోనోపోలీ ప్లే చేసేవాడు, ఆ అమెరికా రాజకీయాల్ని శాసించినవాడు, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ఎంతో మ్యానిప్యులేషన్ చేసిన వాడు ఎలన్ మాస్క్. అతనేమి నిజాయితీపరుడని మనం చెప్పుకోనవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ దేశాలకు మంచి చేస్తాడు అని చెప్పుకోనవసరం లేదు. ప్రపంచమంతా శాంతి కోరుకునే సద్భావం కలిగిన వాడు కాదు. కేవలం ఒక బిజినెస్ మ్యాన్. అది కూడా ఒక స్వార్థపూరిత బిజినెస్ మ్యాన్. సో, వాడు ఏం చేస్తాడో వాడికే తెలీదు. అండ్ అతని ధ్యేయం ఏంటి అంటే మనమందరము కుజగ్రహం మీదకి పోయి సెటిల్ అవ్వాలి అని చెప్పి. ఫస్ట్ అతను కుజగ్రహం మీదకి వెళ్ళాలి. అతను సెటిల్ అయ్యి మిగతా వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్ళాలని. అంటే నువ్వున్న భూమి మీద సెటిల్ అయ్యే పరిస్థితులు నీకు లేవు. కుజగ్రహం మీదకి వెళ్తాను, ఇంకెక్కడికో వెళ్తాను అనేది ఎలన్ మస్క్ యొక్క ధ్యేయం. మరి ఇలాంటి వాడు రేపటి రోజున మోనోపోలీ గనక చేస్తే ప్రపంచం కుదేలైపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సో, స్టార్లింక్ మీద మీరు ఖచ్చితంగా అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.